డిబేట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ పట్లర్ ఏపీలో నేతల మధ్య మాటల దాడి విమర్శల తాకిడి పెరిగిపోతుంది. పట్లర్గా ఈరోజు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై వైసీపీ ప్రభుత్వంపై మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రైట్, మనతో పాటు లక్ష్మణ్ గారు వైసీపీ నేత సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు, మోదీ చాలా అంశాలు ప్రస్తావించినప్పటికి కూడా నేనైతే 2-3 అంశాలను అయితే అబ్జర్వ్ చేసిన. 2-3 అంశాలు నిజంగానే మీరు మాట తప్పారు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒకటి మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతున్నారు, అది మిస్ చేశారు. ఇసుక మాఫియా రాజ్యం వెళ్తుంది అనేది జనరల్గా అక్కడ ఇసుక దొరకట్లేదనే వాదన బలంగా ఉంది. దొరకట్లేదంటే దాని అర్థం ఏంటి? ఇదే మాఫియా చేతిలోకి వెళ్ళిపోయి పక్కదారి పడుతుందనే కదా. ఈ 2 అంశాలు అయితే ఖచ్చితంగా నిజమే అనుకుంటున్నారు, ఏమంటారు సార్? ఈ రోజున ఏదైతే ప్రతిపక్షాలన్నీ కూడా అధికార పార్టీ మీద ఈ జల్లుతున్నటువంటి బురద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఇసుక ఎక్కడ కూడా బ్లాక్ లో ఎవరు అమ్మట్లా. ఈ రోజున ఒక ట్రాక్టర్ ఇసుకొచ్చి 1500కి వెళ్తూ ఉంది. ఎక్కడైతే జగనన్న ఇల్లు కోళ్ళు ఇచ్చారో అక్కడ ఫ్రీగా ఇసుక ఇస్తూ ఉన్నాం. అక్కడ ఎవరైతే వాళ్ళు ట్రాక్టర్కి కావాల్సిన అమౌంట్ వాళ్ళు పెట్టుకుని వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. మేమైతే ఫ్రీగా ఇసుక ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా బీజేపీ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, వాళ్ళేదో ఈ రాష్ట్రానికి నిధులు ఇచ్చాం, వాళ్ళేదో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం, వాళ్ళేదో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదా ఉన్నాయండి, ప్రత్యేక నిధులు ఉన్నాయండి, ప్రత్యేక రైల్వే జోన్ ఉన్నాయండి, ప్రత్యేకమైనటువంటి ఎయిడెడ్ మెడికల్ కాలేజీలు ఉన్నాయండి, అన్ని ఇచ్చాం. ఎక్కడ ఇచ్చారు? ఇవన్నీ ఇస్తే ఎందుకు పూర్తి అవ్వలేదు? ఎందుకని పోలవరానికి నిధులు కేటాయించలేదు? ఆగవయ్యా, నీకు అదే వద్దన్నా, మీకు అదే వద్దన్నా. ఒక్క నిమిషం, నేను మాట్లాడిన తర్వాత ఏదైనా ఉంటే మీరు రాసుకుని మీరు మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తాను. ఏమి లేదండి, వీళ్ళకంతా కూటమి అందరూ కూడా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. కూటమి ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే నార్త్ లో వచ్చేమో బీజేపీని నో మోడీ నో బీజేపీ అంటా ఉన్నారు. సౌత్ లో సారీ బీజేపీ సారీ మోడీ అనే ఒక నినాదం మరి బయలుదేరింది. వీళ్ళు ఏదైతే మరి 400 ఎంపీలు మాకు వస్తాయని సంకలు గుర్తుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా పట్టుమని 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితిలో బీజేపీకి కనబడట్లా. అందుకని ప్రతి రాష్ట్రంలో కూడా వీళ్ళొక తీర్థం పుచ్చుకొని తీర్థం మాట్లాడటం జరుగుతూ ఉంది. అయితే కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నిటి కూడా ఏవైతే మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కిందసారి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మోడీ గారిని తిట్టారు, ఎన్ని రకాలుగా అమిత్ షా గారి మీద రాలేసి కొట్టారు, ఎన్ని రకాలుగా ఇదే మోడీ గారిని అసలు మోడీ అంటే ఎవరు, నాకైతే పిల్లలు ఉన్నారు, పిల్లం ఉంది, కొడుకు ఉన్నారు, అన్నీ ఉన్నారు, కానీ మోడీకి ఎవరున్నారు ఏంటనేది హేళన చేసి మాట్లాడినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ఉన్న ఒక్క నిమిషం సార్, అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసినప్పుడు ఓటుకు నోటు కేసు విషయంలో తెలంగాణ నుంచి ఏమన్నారండి? చెంబుడు నీరు తట్టుడు మట్టి తప్ప ఏమి ఇవ్వలేదు మోడీ గారు, అసలు ఏమి ఇవ్వలేదని మాట్లాడారు. ఈ రోజున కూటమిలోకి వచ్చేసరికి వాళ్ళు బాయిని ఒకటైపోయి మంచిగా మాట్లాడతారా? ఇదే పవన్ కళ్యాణ్ గారు పాసిపోయిన లడ్డూలు ఇచ్చింది తప్ప ఇంకేం ఇవ్వలేదని బీజేపీ ప్రభుత్వం గురించి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ పాసిపోయిన లడ్డూలు ఈ రోజున బంగారం లడ్డూలు అయినాయా లేదా వజ్రం లడ్డూలు అయినాయా? ఏ రకంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇదంతా వీళ్ళ సొంత లాభం కోసం, స్వలాభం కోసం. బీజేపీ పార్టీ ఏంటంటే ఎలాగైనా కలబోల మాటలు చెప్పి మళ్ళీ 3సారి అధికారంలోకి రావాలని ఎక్కడ లేనన్నా అబద్ధాలు ప్రసారం చేసుకుంటా వెళ్తా ఉంది. మీరు లేవనెత్తిన అంశాలను అడుగుదాం టీడీపీని. జనార్దన్ రావు గారు, ఖచ్చితంగా నేను చెప్తాను, సమయం ఇస్తాను, మళ్ళీ సమయం ఇస్తాను. జనార్దన్ రావు గారు, లక్ష్మణ్ గారు రైట్ చేసిన పాయింట్లలో వాస్తవం లేకపోలేదు.